నమస్తే. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 10 సంవత్సరాలు అవుతా ఉంది. దశాబ్దం గడిచిపోతున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడతా ఉంది. 2014 జూన్ 2వ తారీఖు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరిగితే 2024 జూన్ 2 మరొక 2-3 రోజులలో మన ముందరికైతే రాబోతున్నటువంటి సందర్భం. ఇక నాటి తెలంగాణ ఉద్యమం పునాది పోసుకున్నటువంటి సందర్భంలో నాటి తెలంగాణ ఉద్యమానికి పునాదిగా మారినటువంటి సందర్భాలలో కళాకారుల పాత్ర మనము దిగ్విజయం. అంటే కళాకారులు లేకపోతే తెలంగాణ ఉద్యమమే లేదు, తెలంగాణ రాష్ట్రమే లేదు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కళాకారులు తెలంగాణ ఉద్యమాన్ని ముందు వరుసలో ఉండి నడిపించినటువంటి వాళ్ళు. లక్షలాది మంది ఒక్కొక్క కార్యక్రమాలలో లక్షలాది మంది అక్కడ ఆసీనులై కూర్చోవాలంటే కళాకారుల యొక్క ఆటనే పనిచేసిందని చెప్పుకోవచ్చు. దానికంటే ముందు మనము ఇక్కడ చూస్తున్నటువంటి తొలి వెలుగు ప్రేక్షకులందరికీ కూడా తెలుసు, రీల్ క్యాసెట్లలో మనం విన్నటువంటి పాటలు, పైలం పేరు మీద వచ్చినటువంటి పాటలు, ముఖ్యంగా బొంబాయి పోతున్నా అంటూ ఒక కొడుకు తల్లితో మాట్లాడుతున్నటువంటి పాటలు, ఆ తర్వాత తల్లి కొడుకు చెప్తున్నటువంటి పాటలు, ఇట్లా ముద్దుల రాజాలో నా కొడుక అంటూ పాడుతున్నటువంటి పాటలు, అలాంటి అక్షరాలకు ప్రాణం పోసినటువంటి కొదారి శ్రీనివాస్ తెలంగాణ ఉద్యమ గేయ రచయిత, కళాకారుడు మనతో పాటుగా ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. దశాబ్దం గడిచిపోయింది అప్పుడే తెలంగాణ సాధించి. మొత్తానికి అందరూ ఓకే తెలంగాణ సాధిస్తే సరిపోతుంది అనుకున్నాం, తెలంగాణ అయితే సాధించాం. 10 ఏళ్ళు గడిచిపోయింది. ముందుగా ముద్దుల రాజాలో పాట రాసినటువంటి ఆ పాట నుంచే మనం మొదలు పెడదాము. ఆ తర్వాత ఆ పాటకు సంబంధించినటువంటి వ్యక్తీకరణ, ఆ తర్వాత ఒసెదుల హారతి, ఆ తర్వాత చాలా పాటలు మీరు ఉద్యమంలో పునాదిగా అంటే ఉద్యమాన్ని ఒక జ్వాలగా రేపడానికి మీ పాటలు అయితే ఖచ్చితంగా అంకురార్పణ చేయడం జరిగింది. ముద్దుల రాజాలో పాట నుంచే మన యొక్క ఆ కార్యక్రమం ప్రారంభిద్దాం. తప్పకుండా సీనన్న. తెలంగాణ ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాకముందు, వచ్చిన తర్వాత పరిస్థితులు ప్రజలు వీక్షిస్తూనే ఉన్నారు. కానీ ఏదేమైనా మీరన్నట్టు బాగా చెప్పినారు, ఏదైనా ఉద్యమానికి ఉదమిచ్చి ప్రజలకు చైతన్యం చేసిన పాట అనేకమైన సందర్భాలు, అనేకమైన ధూమ్ధాంలో ఉన్నది. అప్పుడు తెలంగాణలో ఎందుకు వలసలు ఉన్నాయి, వలసల బతుకులు ఎందుకు దీన పరిస్థితిలో ఉన్నది అన్న కార్యక్రమంలో ప్రజలను చైతన్యం చేయడం కోసం దీన పరిస్థితి, వాళ్ళ దుఃఖాలను మనం గేయంగా రాయడం జరిగింది. అదే మీరు అన్నట్టు, ముద్దుల రాజాలో కొడుక ఉత్తరమేస్తున్నో బిడ్డ, సల్లంగుండు రాజాలు నువ్వు సక్కంగుండు రాజాలు, ఎక్కాడున్న రాజాలు నువ్వు సుఖంగుండు రాజాలు, చేసుకొని బతుకుదామని సెలకాలల్ల బొల్లేస్తే అప్పులోతు ఎక్కువ సుఖ నీళ్లు ఎల్లకపాయే, కాలం కరకరమని కడుపు మీద కొట్టిపాయే, అప్పులొడ్డి తాళాలేక అయ్యా ఆత్మ చచ్చిపాయే, ఎడు తిరగక ముందే ఊరు విడిసినౌర కొడుక, పట్నంలా పని చేసి పైసా పంపిస్తివి, చిన్ననాడు రో కొడుక సీత కష్టమురో బిడ్డ, ఎప్పుడొస్తావో కొడుక ఎట్లా చెప్పుదో బిడ్డ, చింతా జందకో కొడుక సిక్కిపోతావో బిడ్డ, సల్లంగుండు రాజాలు నువ్వు సక్కంగుండు రాజాలు, ఎక్కాడున్న రాజాలు నువ్వు సుఖంగుండు రాజాలు. ఇట్లా తన దుఃఖాన్ని ఉత్తరం ద్వారా ఆ తల్లి ఎక్కడో వలసమైన కొడుకును, ఇల్లిడిసిపోయిన కొడుకును, ముసలితనంలో ఉన్నటువంటి వదిలిపోయినటువంటి కొడుకులను గుర్తు చేసుకుంటూ ఆ శోకాలు, ఆ బాధలు, ఆ గాయాలు నిజానికి కూడా ఇప్పటికి మరవలేని. అంటే ఏ సంవత్సరం ఈ పాట పునాది పోసుకున్నటువంటి సందర్భం ఏ సంవత్సరంలో జరిగింది? అవును, ఈ తెలంగాణ జీవన శైలిలో మనమంతా భాగస్వాములమే. అంటే ఆ పల్లె జీవితంలో ఉండి అనగారినటువంటి బతుకుల నుండి, పేదరికం నుండి, అంతా కరువు కాటకాల్లో, వ్యవసాయాల నుండి, నీళ్లు లేక, కరెంట్ లేక, ఆ ఘోషల నుండి, ఆ నేపథ్యం నుండి వచ్చిన వాళ్ళమే. అయితే ఇది 99 2000 మధ్యలో, 99 నుండి 2002 వరకు ఇది వీడియో ఆల్బమ్ రూపాంతరం చెందడం జరిగింది. అవును. తర్వాత అనేకమైనటువంటి ధూమ్ధామ్ ఉద్యమంలో అది ప్రజలందరికీ తెలిసిన విషయమే. కొదారి శ్రీని రాసిన పాట పైలం సంతోష్, కొదారి శ్రీని రాస్తే పైలం సంతోష్ ఆడిండు అందరికి తెలుసు. అయితే ఈ పాట అసలు తెలంగాణ ఉద్యమానికి ఒక రకంగా చెప్పాలంటే మలిదాశ ఉద్యమంలో ఈ పాట లేకపోతే మలిదాశ ఉద్యమం ప్రారంభం కాకపోయేమో. ఎందుకంటే ఇన్ని వలసలు ఉన్నాయని, ఇట్లా తల్లిదండ్రులు బాధపడుతున్నారని, కొడుకులు అక్కడ బాధపడుతున్నారని చెప్పినటువంటి పాటను అయితే ఇది అనుకుంటే, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాత మీరు ఒక అంటే ఒక రకంగా చెప్పాలంటే అదొక బాంబులాగానే అనుకోవచ్చు. ఒసేదుల హారతి అంటూ మీరు ఒక పీరీల పండుగకు సంబంధించినటువంటి ఆ వాక్యాన్ని తీసుకొని
ఇటు అమరవీరులను ఇటు తెలంగాణ ఉద్యమాన్ని చేస్తూ పాడినటువంటి పాట. అసలు ఆ సందర్భం ఎట్లా గైకట్టబుద్ది? అదే మీరు అన్నట్లు ముందుగా బొంబాయి పోతున్న అమ్మ మాయమ్మ అప్పుడు వలసల మీద, అదే బొంబాయి దుబాయ్ బొగ్గుబాయి బతుకులు మనయి. అయితే బొంబాయి పోతున్న తర్వాత ముద్దుల రాజాలో, తర్వాత ఏడి గడిసిపోయి దినం గడిసిపోయాయి, పండుగలు పబ్బాలు వలసపోయిన జీవితాల్లో ఆడపిల్లలను మన ఇంటికి తెచ్చుకోలేని పరిస్థితి, పిలిపించుకోలేని పరిస్థితి, అలాంటి పరిస్థితులు ఆ దీనస్థితిని మనం పాటలు ఇచ్చినాం. అయితే అప్పుడే ఉద్యమము రూపుదిద్దుకుంటుంది, ప్రజల్లో చైతన్యం అవుతుంది. ఇది ప్రజల్లోకి ఇంకా ఎప్పుడు వలసలు దుఃఖాలే కాకుండా ప్రజలను చైతన్యం దిశగా మళ్ళీ పాటలు అవసరం ఉంది. అప్పుడు అదే సురకత్తుల సూరులారా, సురకత్తుల సూరులారా తల్వారు సూపులారా, ఆంధ్ర దొరల తరుమనికి రండిరా పదరండిరా, తెలంగాణ సాతియో లడాయి కరో బాయియో, మిల్కె చల్కె తెలంగాణ హిమతు దేవ బాయియో, తెలంగాణ జీతేగా తక్లీఫు తబు జాయేగా, తెలంగాణ జీతేగా తక్లీఫు తబు జాయేగా, నవజవాను అవోరే తెలంగాణ సాతిరే, తెలంగాణ సాతిరే నవజవాను ఓరే, సంపద మనది వాయరా సర్వం దోపిడాయరా, నిధులు నిధులు కొలువులల్ల పోతరా. ఇది దాన్ని మళ్ళా చైతన్యం చేసి ఈ పాట ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో పాట ఇచ్చినాం. ఒక అసైదులోనేమో అది వెళ్ళిపోయింది, వెళ్ళిపోయింది. దానికి కంటే ముందు ఇదండి, తెలంగాణ పొలి కేకల పోరు మలేషో, పొలి గంపల జాతరెల్లరా రమలేషా, అడుగు తిచ్చే తెలంగాణ కాదు మలేషో, దంచి కొట్టి తెచ్చుకుందాం రా రమలేషా, నడువుర యువక పనులు పడపడ గొరక పద యుద్ధం మురుక, తెలంగాణ పొలి కేకల పోరు మలేషో, పొలి గంపల జాతరెల్లరా రమలేషా. అప్పుడు హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రం ఇవ్వాలి, అన్నప్పుడు అన్న మా తాతల తండ్రుల చెమటలు తాపీలతో మెత్తిగట్టే, నిజం రాజు మా పల్లెల సిరులను ఇక్కడ నింపే, మా ఆడబిడ్డ భాగమతి పేరుతో వెలిసినామో నగరం, పాలు పెరుగు అమ్ముకుండ సాదుకుంది నగరం, హైదరాబాదును గిట్లాను అడుగుతే కొడుక, ఊరుకోముర గిట్లా ఉక్కు పాతర కొడుక, చలో తెలంగాణ పొలి కేకల పోరు మలేషో, పొలి గంపల జాతరెల్లరా రమలేషా, అడుగు తిచ్చే తెలంగాణ కాదు మలేషో, దంచి కొట్టి తెచ్చుకుందాం రా రమలేషా. ఇట్లాంటి చాలా అసెద్దుల హారతి పాట గురించి మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం, ఎందుకంటే ఆ పాట చాలా వరకు ప్రజల్లోకి వెళ్ళింది. ఆ పాట ప్రతి ధూమ్ధామ్లో కానివ్వండి, తెలంగాణ కార్యక్రమాలు ఎక్కడ జరిగినా కానీ అది వినబడేటువంటి సందర్భం. ఆ పాట నేపథ్యము నిజాన్ని కూడా ధూమ్ధాము మొదట్లేమో బొంబాయి పోతున్న పాటతో స్టార్ట్ అయ్యేది, ఎండింగ్ వచ్చేసరికి అసైదులతో ఎండ్ అయ్యేది. అయితే కోదారి సీన్ పాటతోటే ధూమ్ధామ్ ప్రారంభము ఎండింగ్ ఉండేది. అలాంటి సాహిత్యం అప్పట్లో గొప్పగా ఉండే. ఇప్పుడు కూడా అది ప్రజల్లో నిలిచే ఉన్నది. కానీ అది మీరు అన్నట్టు నేను గ్రామంలో ఊర్లో ఉన్నా, తెలంగాణ ఉద్యమం బాగా జరుగుతుంది. అప్పుడే మన తెలంగాణలో గొప్పగా జరుపుకుంటాం కదా పీరీల పండుగ మోహరం. అయితే నేను పాట రాయాలి, రాత్రి కూర్చున్నా, ఏం రాస్తే బాగుంటుంది, బాడీ ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలంతా మమేకమై ఆడేటట్లు ఉండాలి ఈ పాట అని చెప్పి అనుకున్నప్పుడు అక్కడ అలయలో అసైదుల ఆరతి కాళ్ళ గజల గమ్మతి, అసైదుల ఆరతి కాళ్ళ గజల గమ్మతి అని ఆడతారు. అది దాన్ని లీడ్ తీసుకున్నా. మనము రచనలు అంటే ఎక్కడో చేయాలి, ప్రజల భాగస్వామ్యం నుండి, ప్రజల నోళ్ళ నుండి, వాళ్ళ జీవితాల నుండి వచ్చిన పదాలే కదా అందరు వాడేది, మనం ఇంకా పుట్టించేది కాదు అని చెప్పి అదే లీడ్ తీసుకున్నాం. అందరి సమైక్యంగా ఒక అలా కలిపి ఆడుతుంది అన్ని వర్గాలతోటి, బాయ్ బాయ్ అని అలా అసైదుల ఆరతి ఆరాన్ని మనం లీడ్ తీసుకున్నాం. ఎన్నాళ్ళని సహింపులు తెగజంపుల తప్చదరుపు, ఎంతైనా ఏదైనా తెగిస్తేనే తెలంగాణ, ఆంధ్ర వలసవాదులార ఎల్లకుంటే పాతరే, పల్లె పల్లె జరుగుతుంది తెలంగాణ జాతరే. సినిమాయ్ పాట రాసినప్పుడు అప్పుడు సకలజన సమ్మె లేదు, ఇంకేం లేదు, అందియాలి, ఒక పాట మంచిది ఇవ్వాలని రాసినాం. కానీ నేను ఎట్లా అన్నానో, పల్లె పల్లె జరుగుతుంది తెలంగాణ జాతరే, అది రాసినాక ఒక 2-3 ఏళ్ళ ప్రతి ఊళ్ళో ఉద్యమం జరిగింది, సకల జన సమ్మె. అంటే సరే మనం పరిస్థితులు ముందే ఊహించి రాస్తామా అని కాకుండా ప్రజల్లో ఉన్న భావాన్ని మనం బహిర్గతం చేస్తాం. ఈ ఊకోరు, ప్రతి ఒక్కరికి చైతన్యవంతమైండు, మా తెలంగాణ మాకి అనే ఊకోము అని చెప్పిన అందులో గొప్పగా చెప్పినాం కదా. పోరాటం పొద్దులై ఎర్ర కళ్ళ పగులులై, కుట్రదారి ఎత్తులను చిత్తు చేసే శక్తులై, పొక్కిలైన వాకిళ్లను దుఃఖాలను తీర్చరా, ఎక్కిపడే పల్లెలను ఎదల కద్ది కదలరా, అసైదుల ఆరతి కాళ్ళ గజల గమ్మతి.
అలా ఈ ఈ ఉద్యమానికి ఓ నాయకుడు ఓ పార్టీ నాయకత్వం వహించే అవసరం లేదు. ప్రజలే రాండి అంటున్నాం. నైజాములు ఇది చెప్పినాం కదా, నైజాములు దరిమినోలం నాజీలను వంచినోలం, పరాయోని ధర్మనికి పెద్ద పని కాదురా, పంపకము జరగకుంటే అంత పని జరుగురా. పరాయులను తరడానికి పెద్ద పని కాదు మాకు, మీరు పంచలేదనుకో అంతకంటే ఎక్కువ అవుతుంది. అందులో చాలా అంటే ప్రజలను మనం పోరాటం చేయాలి. పోరాటం మీరు ఇయ్యకుంటే మా తెలంగాణ వదిలికుంటే ఏం పరిణామాలు అవుతాయో కనుక చెప్పినాం. తెలంగాణ రాష్ట్రం అంతా మీరు తిరిగి చాలా ధూమ్ధామ్ వేదికలు, ఆ తర్వాత వివిధ పార్టీలు ఏదైనా కార్యక్రమాలు ఏర్పాటు చేశాక పార్టీలు ఏదని చూడకుండా తెలంగాణ ఉద్యమం అంటే మీరు అందులో పాల్గొన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏదైనా సందర్భం గుర్తుందా? ఎందుకంటే ఈ ప్రాంతానికి నేను పోవడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాను, లేకపోతే ఈ ప్రాంతానికి పోవడం వల్ల చాలా సంతోషం అనిపించిందనో, ఇంతమంది ముందట పాడడం వల్ల ఈ ప్రాంతంలో నాకు వచ్చినటువంటి ఆదరణ బాగా నచ్చిందనో, అట్లాంటిది ఏమైనా సందర్భం? అంటే తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ పోయినా కానీ ఇబ్బందులు ఏమో, నిర్బంధాలు, పోలీసులు చేరుకోవడం ఇబ్బంది అనేది. అక్కడ వేదికలు అయిపోయిన తర్వాత ప్రతి ధూమ్ధామన్నా ఇప్పుడు ఎక్కడ పోయినా కానీ మనం అక్కడ పోవడానికి చేరుకోవడానికి చాలా ఇబ్బందులు. ట్రాన్స్పోర్ట్ లేకుండే, పోలీసులు అడుగడుగున ఆపేది, ఆ గ్రామీణ ప్రాంతాలకి పోవడానికి లేకపోయేది. కానీ ఆనందం ఎక్కడుందంటే వేదిక ఎక్కి ధూమ్ధాం వేదిక ఎక్కిన తర్వాత జై తెలంగాణ అనగానే ఓ అని ఇట్లా పెక్కిలిడ్చిన గొంతులతోటి ప్రజలంతా ఉవ్వెత్తున జై తెలంగాణ అని అన్నప్పుడు ఆ ఆనందం వేరుండే. ఆ ధూమ్ధాం అయిపోయిన తర్వాత ఎక్కడో అక్కడ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనం గమ్యానికి ఎట్లా చేరుకుంటాం, ఆ రాత్రి ఎక్కడ తింటాం, ఆ పరిస్థితులు చాలా ఇబ్బందికరమైన ఉండే. అయితే ఎక్కువ ఈ ఇబ్బంది పడ్డదంటే హైదరాబాద్ లో జరుగుతున్న కార్యక్రమాలకు పోలీసు వాళ్ళు అక్కడక్కడ నిర్బంధాలతోటి ఇబ్బంది ఉంది. కానీ సంతోషాలు గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణ ధూమ్ధాం, తెలంగాణ కళాకారులు అంటే స్వాగతం పలికేటువంటి పరిస్థితులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. అలాంటి సంతోషకరమైన వారు. ఇదే సందర్భంలో చాలా వరకు అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బాధ అనేది అమరవీరులు చనిపోయినప్పుడు, మనతోటి ఉండి మనతోటి మాట్లాడి మనతోటి ఆడిన అమరవీరులు చనిపోయినప్పుడు, చాలా కుటుంబాల దగ్గరికి వెళ్ళినప్పుడు, వాళ్ళ అంత్యక్రియ సంస్కరణలకు వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది, అసలు ఏడుపు. అది అందుకే ఇది కొన్ని సందర్భంలో సిన్భాయ్ తల్లులు అనేది ఇప్పుడు మా ప్రాంతంలో శ్రీకాంత్ కావచ్చు, వారు తొలి అమరవీరుడు శ్రీకాంత్ తోటి, యాదయ్య, ఒక సుమన్, వీళ్ళంతా చూస్తుంటే అట్లా స్టార్ట్ అయ్యి అమరవీరులు చనిపోతున్న క్రమంలో అది ఉద్యమంలో భాగంగా పోతుండేది. ఉద్యమంలో అందరూ సమ్మె చేయడము, సకల జనులు పాల్గొనడము, ధూమ్ధాములు అవ్వడు, దాంతో భాగంగా అమరవీరుల త్యాగాలు వారు చంపేయడం, త్యాగతర్పణం కూడా ఒక భాగమైపోయింది ఉద్యమంలో. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మీరు బతుకమ్మ పాటల విషయంలో చాలా ఫేమస్ గా రాసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మీకు అరే ఈ పాట నేను రాయడం వల్ల నాకు సంతృప్తినిచ్చింది అనేటువంటి పాట గురించి ఏదైనా మాట్లాడుకోవాలి? అయితే బతుకమ్మ పాటలు మంచి ప్రశ్న. తెలంగాణ బతుకమ్మ పాటలు అనేకమైనటువంటి ఇప్పుడు 270 పాటల సేకరణ తోటి రికార్డ్ చేసి ఉన్నాయి. అది మన శ్రమనే. అవును. అయితే అందులో అది కూడా అన్ని ప్రజల నుండి తీసుకోవడం, ఎందుకంటే ఇది సాంప్రదాయమైన సంస్కృతి. పల్లెలలో ముసలి వాళ్ళు పాడుతూ ఉంటే నానమ్మ తరం, మన అమ్మమ్మల తరం నుండి తీసుకున్నాం. అందులో దాన్ని వాళ్ళు ఇచ్చిన కొంత సాహిత్యాన్ని తీసుకొని దాన్ని ఇంకా రూపకల్పన చేసేది. అంటే మనం పుట్టి పువ్వు మనం కూడా అదే నేపథ్యం కదా. అవును. అందులో చిత్తుల బొమ్మ సేకరించి చేసింది, దాన్ని మళ్ళీ వీడియో రూపం చేయడం, ఎక్కడ చూసినా ఆ పాటలే వాడుకోవడం. అవును. ఇప్పుడు శ్రీలక్ష్మి నీవైమలు, గౌరమ్మ చిత్రమై తోచు, ఆ పాటలు అట్లాంటివి కూడా ఇచ్చినాం. అవును. అట్లా జనకుని ఇంట్లో ఉయ్యాలో, సత్యజనకుడి ఇంట్లో ఉయ్యాలో, పుట్టింది సీతమ్మ ఉయ్యాలో, అది చేసినప్పుడు ఇవన్నీ ప్రజల నుండి తీసుకొచ్చిన పాటలు అయినప్పటికీ ఎక్కడ చూడు బతుకమ్మ పాట అయితే ఆ పాటలు అక్కడ వినిపిస్తుంటే అంతకంటే ఆనందం. అవును. సంతృప్తి ఉన్నది. ఇప్పుడు మీరు అన్న గొప్ప పాటలు అన్ని బతుకమ్మ పాటలు ఇక్కడైతే ఆడియో అయిందో సాంప్రదాయ చప్పట్లతోటి ఆ పాటలన్నీ మనం ఇచ్చినాయి. మొన్న కూడా ఎప్పుడో 4 సంవత్సరాల కింద రాసిన గోవర్ధన గిరులు, గోగుల మందల గిరులు, మల్పగా రావే అనే పాట ఇలా డీజే అది గొప్పగా ఎక్కడ చూడు వినిపిస్తుంది. అట్లా చాలా పాటలు ఉన్నాయి. అవును. ఏదైనా ఒక పాట మీ గొంతు నుంచి ఏ బతుకమ్మనా? ఇక బతుకమ్మ పాటలు చాలా వరకు చిత్తుల బొమ్మల కాకుండా నేను ఒక ఏంటంటే అలా నాకు ఒక నేపథ్యం ఉంటది. బాధ అనిపించేది ఏంటంటే ఆ అమ్మగారింటి ఇవ్వాలని ఆడపిల్ల అడుగుతుంటే అత్తను మామను అడుగుతున్న క్రమంలో అక్కమ్మ చరిత్ర ఆ స్టోరీ చెప్తాను నేను. అన్ని ఉయ్యాల మీదే ఉంటాయి. అయితే అక్కమ్మ ఏం చేస్తా అంటే మా వాళ్ళ ఇంటికి పోవాలా నేను అని భర్తతో అంటది.
ఎస్ ఆ భర్త ఏమంటా అంటే మీ వాళ్ళ దగ్గరికి పోతే అక్కడ ఉన్నటువంటి మీ వదినమ్మలు అక్కడ ఇబ్బంది చిన్న చూపు చూస్తారు, నీకు నగలు లేవని చూస్తారు, ఇప్పుడు ఓకే అక్కమ్మ వద్దని చెప్తారు. ఓకే అయినా కానీ అన్నొచ్చింది నేను పోవద్దా అని చెప్పి పోయిన క్రమంలో ఆ భర్తను కాదని కూడా వెళ్ళిపోతుంది అక్కమ్మ ఇంటికి. వెళ్ళిపోయినాక ఈ ఆడపిల్ల ఎప్పుడైతే పేదింటి ఆడపిల్ల అమ్మింటికి వచ్చినప్పుడు ఆ వదినలు వాళ్ళు చూసే చిన్న చూపు వల్ల అక్కమ్మ తిరిగి వెళ్ళిపోతూ మార్గం మధ్యలో సూసైడ్ చేసుకుంది. ఎస్ అది వర్ణానిత బాధ. ఒక్కతే అక్కమ్మ ఉయ్యాలో అది అని ఆ పాట ఉయ్యాల మీదనే బాని గొలుసు కట్టులో వస్తుంది. అది బాగా బాధ అనిపిస్తుంది. ఇక తర్వాత చాలా పాటలు, జనకుని ఇంట్లో ఉయ్యాలో, సత్యజనకుని ఇంట్లో ఉయ్యాలో, పుట్టింది సీతమ్మ ఉయ్యాలో, పురుడు పోసుకొని ఉయ్యాలో, పెరిగింది సీతమ్మ ఉయ్యాలో, పెరిగన్నమ్మ తిని ఉయ్యాలో, లక్కాయి కోలల్లో ఉయ్యాలో, దంచ నేర్చిందమ్మ ఉయ్యాలో, వెండియే మంటల్లో ఉయ్యాలో, చెరగ నేర్చిందమ్మ ఉయ్యాలో, ఇట్లాంటి చెప్పుకుంటా ఆమె పెళ్ళేదానక రాముని సీత పెళ్ళేదానక అది పోతుంటుంది. అవును. మళ్ళీ అనేకమైన పాటలు, మళ్ళీ బతుకమ్మ పాటల సాంప్రదాయంతో పాటు అనేక గీతాలు రాసినాం. వాళ్ళు అవును చాలా గీతాలు రాసినాం. అది 2-3 ఒకే పాటలో 3-4 బాణీలు అల్లుకుంటా రాసిన పాటలు చాలా వచ్చినాయి. ఇదే సందర్భంలో మీరు పుట్టినటువంటి గడ్డ నల్గొండ గడ్డ. నల్గొండ గడ్డ మీద కూడా మీరు నల్గొండ గడ్డలో ఉన్నటువంటి ఫ్లోరోసిస్ ని చెప్పడానికి, నల్గొండ గడ్డ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను చెప్పడానికి ఒక పాట రాయడం జరిగింది. ఆ పాట విషయంలో గతంలో చాలా చర్చ కూడా జరిగింది. ఆ పాట నేపథ్యం గురించి మాట్లాడుకునే ముందు మీ గొంతు నుంచి ఆ పాట. నల్గొండ సీన్బాయ్ ఎక్కడైతే స్ట్రగుల్ ఎదుర్కొంటామో అక్కడ అంటే ప్రశ్న పుడుతుంది, పాట పుడుతుంది అని. నల్గొండలో లిటరల్ గా మాది వెనకబడిన గుండాల మండలము. మాకు అక్కడ అసలు ఫ్లోరోసిస్ వాటర్ కంప్లీట్. తర్వాత మాకు చేతి బోర్లతో కొట్టుకునే పరిస్థితి. ఆ మారుమూల ప్రాంతాలు ఉన్న వాళ్ళము, ఆ బాధితులమే మేము. మా ఊర్లో ఉన్నారు ఆ బాధితులు మేము. మా పళ్ళు ఇప్పుడు నేనున్న పళ్ళు కూడా నేను తర్వాత క్లీన్ చేయించుకున్నాను. కానీ నేను చిన్నప్పుడు నేను కూడా ఫ్లోరిన్ బాగా. అందుకోసమే ఈ పాట రాయాలా నల్గొండ దీని మీద అంటే ఈ అన్నప్పుడు నేను ఒక తత్వం బాగా తీసుకున్నా. ఓకే. 3 మూలల బాయిలోన 6 కళ్ళ చేప పుట్టే అని ఒక తత్వం గీతాన్ని. చూడు చూడు నల్లగొండ గుండె నిండా ఫ్లోరైడ్ బండ, చూడు చూడు నల్లగొండ గుండె నిండా ఫ్లోరైడ్ బండ, బొక్కలొంకర పోయిన బతుకులు నల్లగొండ జిల్లా దుఃఖమెల్లా తీసేదెన్నాళ్ళు, నల్లగొండ జిల్లా దుఃఖమెల్లా తీసేదెన్నాళ్ళు, చూడు చూడు నల్లగొండ గుండె నిండా ఫ్లోరైడ్ బండ, చూడు చూడు నల్లగొండ గుండె నిండా ఫ్లోరైడ్ బండ, కన్న తల్లి పాలల్ల కూడా పొంచి ఉన్నది ఫ్లోరైడ్ వీడ, పాడి పంటలల్లా కూడా కమ్ముకున్నది విసరు నీడ, సావు సందల దాపారించింది ఈ ఫ్లోరైడ్ పీడిత, సావు సందకు దాపారించింది, కన్న తల్లి పాలల్ల కూడా పాడి పంటలల్లో కూడా పండ్లల్లో కూడా నీకు ఉన్నటువంటి వ్యవస్థలో భూగర్భ జలాల్లో అన్నిట్లల్లో ఉన్నది. అందులో ఉన్నాము పల్లెలల్లో తండలల్లో అన్నిట్లల్లో ఈ ఫ్లోరైడ్ పీడుతున్నది. చిన్నతనంలోనే పండు ముసలి తీరు అవుతున్నారు. అవును. ఎంత చెప్పుకుంటూ వచ్చిన ఫ్లోరైడ్. అయితే నేను రాసిన పాటను ఆ ఉద్యమ అవసరాలకు, ఉద్యమ నేపథ్యంలో అప్పుడున్నట్టు పరిస్థితుల్లో అది ప్రజలకు అందించే దాంట్లో తెచ్చి కొంతమంది నేను రాసిన అని అంటారు. కొదర్సీను రచనలు అప్పటి నుండే వచ్చినాయి. 99 నుండే రచనలు వచ్చినాయి. 360 పాటలు ఉద్యమ పాటలు అందించాం. సామాజిక నేపథ్యంతో కూడిన పాటలు ఇచ్చినాం. అవును. ఇచ్చినాక ఇది కొదర్సీన్ రాకుండా, కొదర్సీన్ నల్గొండ జిల్లా, నల్గొండ బిడ్డ, నల్గొండ ఫ్లోరోసిస్ బాధితుడు. బాధితుడికి లేని కడుపు నొప్పి, అక్కడ లేని కడుపు నొప్పి ఇంకోటి యువలు రాస్తారు. అదే కాకపోతే అది చెప్పుకోవడం అది వాళ్ళ విజ్ఞతకి. ఓకే, అదంతా అప్రస్తుతమైనప్పటికీ కూడా తెలంగాణ ఉద్యమంలో అసూలు బారినటువంటి చాలా మంది అమరుల గురించి ఒక్కొక్క పాట వస్తున్నటువంటి సందర్భాలలో మీరు రాసినటువంటి పాటలు కూడా 3-4 చాలా వైరల్ అవుతున్నటువంటి, ఇంకెన్ని రోజులు అనేటువంటి బాణిలో మీరు రాసినటువంటి పాటలు కూడా కనబడతా ఉన్నాయి. అమరవీరుల గురించి పాడుకోవాలనుకుంటే, అమరవీరులను వాళ్ళ యొక్క త్యాగాల గురించి స్మరించుకోవాలనుకుంటే గొప్ప మాట. అదే ఇక్కడ పోయినా చనిపోతున్న అమరవీరులు, ముక్కుపచ్చల అన్నోళ్ళు, నూనూగు మీసాలు, అది మనం పోయినప్పుడు నా కొడుకు మీ లెక్కనే ఉండే, బిడ్డ మీ లెక్కనే ఉండే అని ఏడ్చేది వాళ్ళు. అది అంతకంటే ఇంకేదా
ఎదురుంగా ఎవరున్నా నువ్వు వచ్చినట్టుంది కొడుకా, అమ్మని పిలిచిన అలా పనొస్తుంది బిడ్డ, కనిపెంచిన పేగు నిన్నెట్ల మరవాలి కొడుకా, కళ్ళల్లో నీ తీపి కదలాడుతున్నది బిడ్డ, తెలంగాణ రాష్ట్రాన్ని సచ్చి సాధిస్తాని పువ్వు రాలినట్టు దూరమైపోతివా, ఎదురుంగా ఎవరున్నా నువ్వు వచ్చినట్టుంది కొడుకా, అమ్మాని పిలిచిన అలా పనొస్తుంది కొడుకా. ఇది తల్లి బాధ. ఎస్. తరతరాల మోసాలకు బలైపోయిన బతుకు చూసి, వలస పాలకుల చేతుల అరసపడ్డ బతుకు చూసి, ఎదురు తిరిగి అమరులైన ఆరని నెత్తురును చూసి, మండే మంటైలేసి యుద్ధమన్నరో వీరులమ్మో జోహార్లు, అరసిద్ధమన్నరో అమరులమ్మో జోహార్లు, రాలిన మోదుగు పువ్వుల రాసులు మీరో అన్నలారో ఉయ్యాల, తెలంగాణ వీరులో అన్నలారో ఉయ్యాల, పూసే తంగెడు పువ్వుల పురుడులైతిరో అన్నలారో ఉయ్యాల, విద్యార్థి యోధులో అన్నలారో ఉయ్యాల, మీరేసిన అడుగులకు నూనూగు మీసాలు పొలిసిన పులి పిల్లలాలు, పల్లెటూళ్ళలో ఉట్టి పై చదువుకు పట్నం వచ్చి అరే ఎగిరియాడి దూడ ఎగిరిపాడే దూడలు ఒక్కటైతిరో అన్నలారో ఉయ్యాల, ఆట కోయిలైతిరో అన్నలారో ఉయ్యాల, ఇవుగన్న తల్లులకు పాదాభివందనం, మీరేసిన అడుగులకు నిలువెల్లా వందనం, తెలంగాణ యువకులలో మెరుస్తుంది మీ త్యాగం, ఎగురుతున్న జెండాలో గుర్తులు మీరో అన్నలారో ఉయ్యాల, పొడిసే పొద్దులు మీరో అన్నలారో ఉయ్యాల, రాలిన మోదుగు పువ్వుల రాసులు మీరో అన్నలారో ఉయ్యాల, తెలంగాణ వీరులో అన్నలారో ఉయ్యాల. ఇట్లాంటి పాటలు రాస్తున్నటువంటి సందర్భంలో మీరు దగ్గరికి వెళ్ళి కలిసినటువంటి సందర్భాలు కోకొల్లలుగా ఉంటాయి. ముఖ్యంగా అమరవీరుల కుటుంబాలను కలిసినటువంటి సందర్భాలు, అమరవీరుల కుటుంబాలను కలిసినటువంటి ఆ యొక్క సన్నివేశాలలో ఏదైనా సన్నివేశం అబ్బా ఇలాంటి పరిస్థితులలో మనకు తెలంగాణ అవసరమా అనేటువంటి సందర్భాలు అట్లాంటివి ఏమన్నా చాలా వచ్చింది, చాలా బాధపడ్డాం. అది మనము అమరవీరుల పాప చనిపోగానే అందరం పోయేది, కార్యక్రమం చేసేది, తిరిగి వచ్చేది, మళ్ళీ తర్వాత వెళ్తే ఆ ఇంట్లో అంత చీకటే. ఇక అవును, ఎదిగిన కొడుకు పోగొట్టుకొని వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, వాళ్ళ బతికింది, వాళ్ళ కతికింది, వాళ్ళ జీతం వాళ్ళు చూసినోడు, అతిగతి బతుకులతోటి బతుకుతున్న ఆ కుటుంబానికి దిక్కోడు. ఈ తెలంగాణ వచ్చినాక ఏమన్నా వాళ్ళకు ఏమన్నా వస్తుందా అని బాగా బాధపడేది. బాధపడి ఒకసారి అడిగినాం కూడా, అమ్మ పేర్లొద్దు అమ్మ, ఇప్పుడు మన ఇంత త్యాగం అయితే అన్న అయితే త్యాగము, ఆయన ఆకాంక్ష కోసము ప్రాణత్యాగం చేసింది, తెలంగాణ వచ్చింది, తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకేందమ్మా మనకు తెలంగాణ వచ్చింది. కానీ బిడ్డ నా కొడుకుని వాళ్ళని ఇస్తారా బిడ్డ, నా బతుకులు బిడ్డ, ఆయనకు బీపీ ఉంది, షుగర్ ఉంది, మందులు ఇచ్చేటోళ్ళు లేడు, ఇంకా అప్పుడు పెన్షన్లు కూడా స్టార్ట్ కాలే, 200 రూపాయలు. అంటే ఇంకా తెలంగాణ వచ్చింది అమ్మ, మీలాంటి వాళ్ళకి ఇంకేమైనా ఇవ్వచ్చు, అందరు తెలంగాణలో నా కొడుకులంతా మీ కొడుకులే, ఏమో అయ్యేది వల్ల ఈ దండం పెట్టి ఏడ్చిన పరిస్థితులు ఉన్నాయి. అది చూసిన తర్వాత నైట్ బాధ అనిపించి ఇంత ఉద్యమంలో ఒక కవిగా, గాయకునిగా ఇన్ని ధూమ్ధాములు పాల్గొన్న వ్యక్తినే నా పరిస్థితి ఇట్లుంటే, కడుపుగాలిన కుటుంబాలు వృద్ధ తల్లిదండ్రులు ఎవడు ఆదుకుంటాడు, ఎవరి మాట వింటుండు, ఎవడి కాడికి ఎవడు పోయి చెప్పుకోవాలి, బాధ అనిపించి పాట రాస్తాను. మా బిడ్డలేడున్నారయ్యా, మీరు తెచ్చిస్తారా లీడర్ అయ్యా, మీకు ఉద్యమాలేడున్నాయ్యా, మీ జేబులో నిండినాయ్యా, మా బిడ్డలు పోయి సోకోలమేముంటే కుర్చీ కావాలని ఢిల్లీల బేరాల, మా బిడ్డలేడున్నారయ్యా, మీరు తెచ్చిస్తారా లీడర్ అయ్యా, గుండె నిండా తెలంగాణ నిండి ఉన్నది నారనారానా, ఓరు చేస్తా అమ్మ అంటే వీర తిలకాన్ని దిద్ది పంపిస్తే, గెలుసుకొని కొడుకు వస్తాడనుకుంటే మనస్తాపంతో సస్తాడనుకోలే, చచ్చిపోయి నొల్ల వీరులన్నారు, సావమన్నట్టుగా తీరు చేసిండు, త్యాగాలను తెలిసి యాడన్నా ఒక్కడు నాయకుల పిల్లలు చచ్చిపోయిన్రా, మా బిడ్డలేడున్నారయ్యా, మీరు తెచ్చిస్తారా లీడర్ అయ్యా, మీకు ఉద్యమాలేడున్నాయ్యా, ఈ జేబులో నిండినాయ్యా, పోయినోళ్లకు దండలేసి దండమెట్టి జెండాలు గప్పి, మీ ఉద్వేగ ఉపన్యాసాలు మా బిడ్డల వడిబెట్టకీడు,
ఉద్యమానికి దిక్కు యువకులన్నారు, తల్లి రుణము తీర్చే త్యాగమన్నారు, రోజుకో సావుకు ఎదురు చూసిండ్రు, ఢిల్లీలున్నోళ్లకు లెక్క చెప్పిండ్రు. మా నాయకుల ఉద్యమాలు తెలిసి నాయకుడు ఏడన్నా ఒక్క పూటన్నా తిండి మా నిండా మా పిల్లలేడున్నారయ్యా, మీరు తెచ్చిస్తారా లీడర్ అయ్యా, మీకు ఉద్యమాలేడున్నాయ్యా, మీకు పదవులు దక్కినాయ్యా, గాలి సావులన్నీ మాయా, గాలి మోటార్లు ఎక్కేది మీరా, ఏడుపులు దుఃఖాలు మాక, ఏసీ బంగ్లాల దర్జాలు మీక, పదవులు పబ్బాలు మీక, పాడుబడ్డ బతుకులు మాక. కడుపు గాలి నా కన్న తల్లి బాధ, కడుపు గాలి నా కన్న తల్లి బాధ, మరవలేని తల్లిదండ్రి గోస, ఈ తల్లుల ఉసురు తప్పకుండా దాకి ఇల్లిడుపు లేకుండా ఒరిగిపోతుంటారు, మా బిడ్డలేడున్నారయ్యా, మీరు తెచ్చిస్తారా లీడర్ అయ్యా, మీకు ఉద్యమాలేడున్నాయ్యా, మీ జేబులు నిండినాయ్యా, మీకు ఉద్యమాలేడున్నాయ్యా, మీకు పదవులే దక్కినాయ్యా. అప్పటి కాలాన్ని కళ్ళకు కనబడేటట్టు రాసినటువంటి పాట అనుకుంటా ఇది. ఇంకా మాట్లాడుకుంటే మీరు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత అంతకుముందు కూడా ముఖ్యంగా చాలా పాటలు, బతుకమ్మ పాటలు అనే కాదు, కొన్ని జానపదాలలో కూడా మీ యొక్క రచనలు కనబడతా ఉంటాయి. జానపదాలలో కొదారి శ్రీనివాస్ మార్కు కనబడేటువంటి పాట ఏదైనా మాట్లాడుకుంటే? జానపదము అంటే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ అవతరణ వేడుకొచ్చనే, నగదారిలో జాతరొచ్చనే, తగదారిలో ఎన్నేలాగా యంగ వేడుకొచ్చనే, నగదారిలో పండుగొచ్చనే, ప్రతి పల్లెలో, ఇలాంటి రాసిన తర్వాత జానపదాలకు అంటే జానపదమే మన జీవనంలో భాగము. అవును, మనకు పాటకు రచనకు కానీ పాట గాయకుడు కావాలన్నా కావాలి, దానికి మూలం అదే జానపదం. దాని నుండి వచ్చిన వాళ్ళని. అవును, అలా జానపదంలో కూడా కొంత మరి అది కాకుండా కొంత ఆలోచింపజేసే జానపదాన్ని కూడా ఇవ్వాలని అనుకునేది. అయితే అట్లా కాకుండా కొంత జానపదాలలో సామాజికతను, వ్యక్తిత్వాన్ని అవి జోడించి రాసేది. అట్లా ఒక ప్రయత్నాలు జరిగినవి. ఎట్లా మరదునో బావో నిన్నెట్లా, అట్లా అలాంటి తీసుకోండి, ఒక పల్లవి తీసుకోండి. బావా నిన్నెట్లా మరదును, నా గుండెల్లని రూపు చెల్లెను, ఓ బావా నిన్నెట్లా మరదును, కలిసిపోతావో నిలిసిపోతావో, చేరుకుంటావో చేరువైతావో, ఒక్కదాన్ని నేనుండాలేను బావా, ఒక్కదేని నేను ఉండాలేను బావ, వల్ల అనంటే నేను వెళ్ళిపోతా బావ, బావా నిన్నెట్ల మరుదును, నా గుండెల్ల నిరూపు నిలిసేనో, ఓ బావా నిన్నెట్ల మరుదును, నా గుండెల్ల నిరూపు నిలిసేనో అని ఆమె జ్ఞాపకాలు చిన్నప్పుడు. అందులో కూడా నేను ఆ జానపదంలో కూడా ఒక బంధాన్ని చూపెట్టేది. చిన్నప్పుడు అమ్మమ్మల ఇంటికి పోతే ఈమె మా మేనమామ బిడ్డ, నువ్వు వస్తుంటే నేను నీకోసం కాపు కాసి ఉంటే, నువ్వు వస్తుంటే నీకు అన్నం వడ్డించేదాన్ని, నువ్వు దీపావళికి దసరా పండుగకు వస్తే అని చెప్పి నిన్నే నమ్ముకొని నువ్వే నా బాబాగా నా వాడిగా అనుకున్నా అని, నిన్ను మరవను బావ అని ఈ మధ్యలో ఒకటి బాగా నడుస్తుంది. ఇంకా మాట్లాడుకుంటే తెలంగాణ ఉద్యమం అయిపోయింది, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చింది, దాదాపు 10 ఏళ్ళు గడవడానికి ఇంకొక 2-3 రోజులలో 10 ఏళ్ళు కూడా గడవబోతా ఉంది. అప్పటికి ఇప్పటికి కళాకారుల బతుకులు ఏమైనా మారినాయా అంటే కొదారి శ్రీనివాస్ ఏం చెప్తాడు? ఒకటి అన్న, కళాకారుల బతుకులు మారినాయంటే కొందరి మారచ్చు, కొందరి మారచ్చు. నేను తెలంగాణ సమాజానికి, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు ఏమంటారు, ప్రజలకు ఒక పాలన విధంగా ప్రజలను పరిపాలిస్తున్న, ప్రజాపాలన అందిస్తున్న, ప్రజలను పాలించేటువంటి వారికి, యావత్ తెలంగాణ ప్రజలకి నేను కోరుకున్నది ఏంటంటే, ఇలా తొలి వెలుగు నుండి గడిచిన ఉద్యమ జ్ఞాపకాలు, అవును, తర్వాత తెలంగాణలో వచ్చిన తర్వాత ఉన్న పరిస్థితుల పైన మీరు చాలా ఇంటర్వ్యూలు, చాలా నిజానికి చాలా కౌలు కళాకారులు బాగా తీస్తున్నారు, అది చాలా ధన్యవాదాలు. ఇప్పుడు మీకున్న ఆలోచన ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలకు కూడా ఉండాలి. ప్రభుత్వాలకు ఎందుకు ఉండాలంటే, ఈ సమాజంలో, ఈ వ్యవస్థలో ఎవడైతే ఏదైతే ఎంచుకొని బతుకున్నాడో,
రైతు వ్యవసాయం చేసి బతుకుతున్నాడు. Hmm. ఆ రైతుకు వనరులు, రక్షణ అన్ని అందించాలి. Yes. ఒక కార్మికుడు ఒక కంపెనీ నమ్ముకొని బతుకుతున్నాడు, అతనికి ఆ ఫెసిలిటీస్ అందించాలా, ఆ భద్రత కనిపించాలి. అందులో ఎవరైతే చిన్న వ్యాపారం వాళ్ళకు కూడా అన్నిటికీ అన్ని వృత్తులకు అందరికీ ఏదైతే నువ్వు దోహదంగా నువ్వు సపోర్ట్గా నువ్వు ఉంటావో అట్లనే కవు కళాకారులకు కూడా ఉండాలి. కవులు అంటే కొంతమంది కవులు అంటే నీ పాట పాడిన వాళ్ళే నీ కవులు, నా పాట పాడిన వాళ్ళు నా కవులు, వీళ్ళే మా కవులు, వీళ్ళే మా కళాకారులు అంటే కాదు. కవులు అంటే ప్రజల పాట పాడిన వాళ్ళు, ప్రజా సంస్కృతిని అందించిన వాళ్ళు, ప్రజా సాంప్రదాయాలను ఇప్పటికీ ముందు తరాలకు అందించే ఒక బాధ్యతలో, బహుతరమైన బాధ్యతలో ఉన్న అలాంటి ఇప్పుడు గోదావరి సీన్ ఇన్ని పాటలు రాసిన తెలంగాణ ఉద్యమ పాటలు అనొద్దు, కానీ చాలామంది అంటారు. నేను రాసినప్పుడు ఏ కవి పాటలు అవపడ్డాయి చెప్పండి మీరు? నా బొంబాయి పాట రాసినప్పుడు ఏ కవి పాట ఆ దీనస్థితిని కల్పించింది? ఆ ముద్దుల రాజాలో పాట రాసినప్పుడు ఏ కవి ఆ దీనస్థితిని అందించిండు? మస్కట్ పోయిన నాయమామ తిరిగి రావ సెందురాయ ఏళ్ళ కొద్ది ఎదురు చూపురా, ఎక్కడో మస్కట్ దుబాయ్ పోయి చనిపోయిన వాళ్ళ బాధలు చిత్రాలను ఎవడు చూపిండి బాధ. అదే ఇవాళ స్వేచ్ఛా స్వాతంత్రమకై రణరంగ సమరంలో ప్రాణాలు ఎదురొడ్డి పోరాడిన తెలంగాణ వీరులది ఏదిరా చరిత్ర పుటలలో రాయని గణిత అని చెప్పి ఎందరో తెలంగాణ గొప్ప వీరులను మనం పరిచయం చేసింది నా పాట. అలాంటి గోదావరి సీను అదే జీవితం, అదే కథ. నేను ప్రజలతోటే ఉండాలి, ప్రజా సాహిత్యాన్ని ఎంచుకోవాలి, ప్రజల పక్షానే ఉండాలి. నా జీవితం అప్పుడు అట్లే ఉంది, ఇప్పుడు అట్లే ఉంది. ఎండింగ్ లో ఏదో ఒక తెలంగాణ ఉద్యమ పాటతోని ఎండింగ్ చేద్దాం. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ మీరు అంటుంటే తెలంగాణ ఎప్పుడు ఉద్యమం ఉంటుంది అనిపిస్తుంది. అదే తెలంగాణ అంటేనే ఉద్యమం. అవును, ఇలా ఒక ఉద్యమం కావచ్చు, ఇంకో ఉద్యమం, ఉద్యమ రూపాలు మారుతాయి కానీ ఉద్యమం మాత్రం ఉంటుంది. ఈ గడ్డకు ఉన్నటువంటి గొప్ప సాయుధ పోరాటం నుంచి మనం చూస్తూనే ఉన్నాం. తెలంగాణ పోరాటం అదే అప్పుడు రాష్ట్ర పాట చాలా అందరు స్టేజ్ల మీద బాగా పాడుకునే పాట. జమగూడి జాతరెళ్ళిపోదాం, తెలంగాణ ఉద్యమాల ఉరుసుకెళ్ళిపోదాం, తెలంగాణ ఉద్యమాల ఉరుసుకెళ్ళిపోదాం, తెలంగాణ రామ రామ ఉయ్యాలో, రఘవ రామ ఉయ్యాలో, జనం గదిలే ఉయ్యాలో, జెండాలెత్తే ఉయ్యాలో, మంది గదిలే ఉయ్యాలో, మద్దతు తెలిపే ఉయ్యాలో, బతుకమ్మలు ఉయ్యాలో, బరులు తీసే ఉయ్యాలో, బోనాలెత్తి ఉయ్యాలో, అక్కలు గదిలే ఉయ్యాలో, సపరేటు రాష్ట్రముకై కాచిగొట్టి సవాలిసి సీటు గొచ్చి సింధులేస సిగం జాతర చల్. జమగూడి జాతరెళ్ళిపోదాం, తెలంగాణ ఉద్యమాల ఉరుసుకెళ్ళిపోదాం, తెలంగాణ ఉద్యమాల ఉరుసుకెళ్ళిపోదాం. ఈ తెలంగాణలో ఈ మంది ఉంటారు, ఈ బతుకమ్మ ఉంటుంది, ఈ బోనాలు ఉంటుంది, ఈ శివం ఉంటుంది, ఈ సాంప్రదాయం, ఈ ట్రెడిషన్ అన్ని ఉంటుంది. కానీ ఎక్కడికైనా ఇదే మళ్ళీ ఉద్యమం స్ఫూర్తితోటి ఏ ఉద్యమం అయినా మళ్ళీ తెలంగాణలో ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ అన్న. ఇది కొదారి శ్రీనివాస్తో తెలంగాణ జానపద, తెలంగాణ ఉద్యమ, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పాటల పూదోటగా మనమైతే కొదారి సీనన్న అయితే చెప్పుకోవచ్చు. ఇది కొదారి సీనన్నతో తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాలు. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.